మాచర్ల నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన ఏకైక వ్యక్తి ఉన్నారంటే అది వైఎస్ఆర్ పార్టీకి చెందిన మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికే దక్కిందని రాష్ట్ర కార్యదర్శి పంగులూరి అంజయ్య అన్నారు. మాచర్ల పట్టణంలోని నెహ్రూ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ విద్యుత్ ఛార్జీలు పెంచి అమాయకమైన ప్రజలపైన భారం పెంచి ఇప్పుడు పెంచిన ఛార్జీలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందడుగులేస్తుంటే రాష్ట్రమంతా వైసీపీ నేతలు నిరసన చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. రౌడీ షీటర్లుగా చేయించి ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన ఘనత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దక్కిందని అన్నారు. అందుకే ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. మాచర్ల నియోజకవర్గాలన్నీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తుంటే అభినందించాల్సింది పోయి విమర్శించడానికి మీకు సిగ్గులేదా అంటూ ఆయన ప్రశ్నించారు. మళ్ళీ మాచర్ల వచ్చాడు, ఎక్కడో దాక్కొని మళ్ళీ ఏదో ఇక్కడ ప్రశాంతంగా ఉన్న మాచర్లని అబద్ధాలు చెప్పి దెయ్యాలు వేదాలు వర్ణించే విధంగా అని ఏదేదో చేద్దామని హడావుడి చేశాడు. ఆయన కానీ ఆయన సీఎం చేసిన ఘనకార్యానికి ఈ రాష్ట్రం దాదాపు శివరంచులు చేరుకుంది. దాన్ని గాడి పెట్టడానికి ఇంత మేధావి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన మేధావి సీనియర్ సీఎం అయిన చంద్రబాబుకి 6 నెలల నుంచి అసలు ఎక్కడ దరి దొరకట్లేదు. ఏం చేయాలని రాష్ట్రాన్ని అలాంటి ఘనకార్యం చేసిన ఆయన వచ్చి నిన్న బాగా వేదాలు వర్ణిస్తున్నాడు. కరెంట్ ఛార్జీలని వంక పెట్టుకొని ఏదో వంకన మాచర్ల చేరాలా, వాళ్ళ ఉగ్ర మూకలు ఉన్నాయి కదా వాళ్ళని తీసుకొని మళ్ళీ ఏదోటి మాచర్ల అలజడి చేయాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న మాచర్ల కరెంట్ ఛార్జీలు వంక ఆ కరెంట్ ఛార్జీలని గంటన్నరగోళం చేసింది మీరు, మీ ముఖ్యమంత్రి. అనేక ట్రూ ఆఫ్ ఛార్జీలు, అనేక పెనాల్టీలు విపరీతంగా పెట్టి జనాన్ని రక్తం పీల్చినారు మీ ముఖ్యమంత్రి మీరు. అదేవిధంగా దీంట్లో మొన్ననే పేపర్లను చేసిన అమెరికా సంస్థ కూడా చెప్పింది, లంచాలు తీసుకున్న అదానీ ద్వారా మొత్తం జగమెరిగిన సత్యం. ఇది కాకుండా ఇంకేమైనా కేసుల గురించి మాట్లాడుతాడు. అసలుకి ఎంత చిగ్గుమాల చర్య అన్నదమ్ములు, వీళ్ళంత నీచ్ కమిని కుత్యాలంజ గొడుకులు మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి పనికిమాల ఎదవలు మళ్ళీ ఇలాంటి వారిని శాసనసభ పంపిస్తే శాసనసభ పరుగు పోద్ది. ఆ పదానికి కూడా ఇంకా ఎక్కువ వాళ్ళు. ఎందుకంటే గత 5 ఏళ్ళలో నేను ఇన్ఛార్జి రాకముందు కానీ చూస్తున్నా. దీంట్లో వాళ్ళ నుంచి ఫస్ట్ బాధితుడిని నేను. అప్పటి నుంచి మొన్న చేశావు. రాజకీయ సన్యాసం అన్నావు. ఎన్ని తప్పులు, ఎన్ని అబద్ధాలు ఆడుతావు. ఒక్క దాంట్లోనే నువ్వు నెగ్గావా, అన్నమాట నిలబెట్టుకున్నావా? దీనికి నిదర్శనం నువ్వు, నీ ముఖ్యమంత్రి సీఎం. ఆయన అన్ని అబద్ధాలని చెప్పి ఇది చేస్తావు 4 నొక్కులు నొక్కి ఆయన పోయి ఆడ కూర్చున్నారు. నువ్వు నీ సొంత సంపాదన కోసం రక్తం పీల్చినట్టు అందరిని జనాన్ని పీల్చి నీ ఆస్తులు కూడా కట్టుకొని ఇదే మయమేగాన ఆపకపోతే నీ ఇల్లు, నువ్వు ఆ రోజు ఇల్లు తగలబెట్టావు దగ్గరుండి. నీ ఇల్లు ఏడు ఉంటాయా? నేను ఆ రోజే చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారితో. వచ్చిన మరుక్షణం ఎమ్మెల్యే ఇల్లు బడగొట్టాలి, మన ఇంటికి బదులు. నువ్వు బగలగొట్టిన ఫర్నిచర్ దండకి 25 లక్షలు. మేము అసలుకే మా కార్యకర్తలు, మా నాయకులు పేదోళ్ళు. జనం ఆశీర్వాదంతో, జనం వాళ్ళు ఇచ్చిన బలంతో మా బ్రహ్మారెడ్డి గారు ఇలా నిన్ను తట్టుకొని, రాక్షసుని తట్టుకొని ఆయన మీద కూడా హత్యాయత్నం చేయాలని పథకం చేసావు నువ్వు.